ప్రేమ మా తండ్రి ప్రభువాని స్తోత్రం చెల్లించుకొచ్చిన ఎప్పటి వరకు మీరు జరిగించిన ఈ ఆరాధన బట్టి మీకు వందనాలు. తెరవబడిన గ్రంథములు మా ఇంట్లో ఉన్నవి, తెరవబడిన హృదయములు మాకు దయచేయము. మరోసారి మీ మాటలో ఉన్న శక్తిని మేము పుంజుకొని అపవాదిని ఎదిరించగల శక్తిమంతులవుటకు మీ పాదముల చెంత కూడి వచ్చాము నాయన. కృపతో జ్ఞాపకం చేసుకున్నాము. ఆ యుగాన్ని మీ శ్రోచారణ మరుగుపరిచి మాకు కావలసిన వర్తమానంలో ఉన్న ఆత్మీయ సత్యాన్ని మాకు బయలుపరచమని క్రీస్తునామం ప్రార్థించి వేడుకొనిచ్చిన తండ్రి, ఆమేన్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు వారి మహాపరిశుద్ధ ఘనమైన నామంలో ఉదయ కాలము ఆయన సముఖంలో కూడి ఉన్న మనకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసిన మన పరిశుద్ధ గ్రంథం నుండి 122వ దావీదు కీర్తన మొదటి వచనమును మనము ధ్యానించుకుందాం. 122వ దావీదు కీర్తన. యెహోవా మందిరమునకు వెళుదామని జనులు చెప్పుకొనుచుండగా నేను సంతోషించితిని. గమనించండి, అసలు ఆయన సన్నిధిలో ఉన్న ప్రాముఖ్యత ఏంటి, అసలు ప్రాధాన్యత ఏంటి, ఆయన సన్నిధిలో ఏమి దొరుకుతుంది, ఈనాటి మానవుడికి ఏమి దొరుకుతుంది అనే అనేకమైన ప్రశ్నలకు సమాధానము పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ మనకు సమాధానం ఇస్తుంది. అసలు ఏంటి, ఆయన మందిరంలోకి వెళితే మనకు ఏమి దొరుకుతుంది, మన ప్రాణానికి ఏమి వస్తుంది. అక్కడికి వెళితే అసలు ఆయన ఆ మందిరంలో అడుగు పెడితే మనం ఏం పొందుకుంటాం? ఈ లోకంలో ధనమును ఆస్తులను పేరు ప్రఖ్యాతులు మించినది మనం పొందుకుంటాం. ఏం పొందుకుంటాం అంటే మన ప్రాణానికి శాంతి, మన ప్రాణములకు సేద తీర్చే ఏకైక స్థలము ఏదైనా ఉన్నదంటే అది జీవం గల దేవుని మందిరము తప్ప మరి ఇంకా ఏదీ లేదు. చాలా మంది వారి ప్రాణాన్ని సంతోషపరచుకోవడం కోసం పార్కులకు వెళతారు. తన శరీరం అనే ఆలయాన్ని పాడు చేసుకోవడానికి ఈ తాత్కాలికమైన సంతోషం కొరకు ఎక్కడెక్కడికో వెళతారు. కానీ క్రీస్తు రక్తము చేత కడగబడి పరిశుద్ధపరచబడిన వారు ఎక్కడికి వస్తారే అంటే జీవం గల దేవుని మందిరంలో మాత్రమే వస్తారు. అసలు ఏంటి, అసలు అక్కడ వస్తే ఏమి దొరుకుతుంది అనే ప్రశ్న ఈ రోజు నీ ఉదయ కాలమున ఈ వర్తమానాన్ని ఆలోచిస్తున్న వారు అనేక మంది జీవితాలలో చెలరేగే ప్రశ్న ఏమిటి అనంటే ఆయన సన్నిధిలో సంతోషం అన్నది, ఆయన సన్నిధిలో మన ప్రాణములకు సేద తీర్చే స్థలము. ఆయన సన్నిధిలో ఎంతటి పాపికైనా ప్రవేశం ఉంది. పాత నిబంధన కాలంలో అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళాలంటే ఒక యాజకులు మాత్రమే ప్రవేశం ఉండేది. కానీ ఎప్పుడైతే మన ప్రభు యేసుక్రీస్తు వారు సిలువలో తన ప్రాణమును ఎప్పుడైతే పనుగా పెట్టారో దేవాలయపు తెర నడిమికి చీలింది కనుక మనం దేవునితో చేరాలంటే ధైర్యముగా ఆయన కృపాసనం ఎదుగు చేరుకునే అవకాశాన్ని మన పరమ తండ్రి అయిన దేవుడు మనకు అనుగ్రహించారు. మన మనసులో ఉన్న బాధ, మన మనసులో ఉన్న వేదన, మన మనసులో ఉన్న దిగులు, మన మనసులో ఉన్న విచారం అందరినీ ఆయన సన్నిధిలో కుమ్మరించుకోవడానికి మన పరమ తండ్రి అయిన దేవుడు మనము మన దేవునితో నేరుగా ఆయన కృపాసనం ఎదుగు చేరే ధైర్యంగా ఆయన కృపాసనం ఎదుగు చేరి మన మొరలు, మన విజ్ఞాపనలు, మన వేదనందరినీ
మన హృదయంలో ఉన్న భారం అంతటిని ఆయన సన్నిధిలో కుమ్మరించుకొని గొప్ప భాగ్యాన్ని, గొప్ప ఆధిక్యతను మన తండ్రి అనే దేవుడు మనకు అనుగ్రహించాడు. తన అద్వితీయ కుమారుడు చేసిన యాగమే ఈనాటి ప్రతి మానవుడు ఆయన సన్నిధిలో తన భారమంతా దేవుని సన్నిధిలో కుమ్మరించి నెమ్మది, శాంతి, సమాధానములతో తిరిగి వారి గృహాలకు వెళ్ళగలుగుతున్నారు అంటే అది జీవము గల దేవుని మందిరంలో ఉన్న గొప్పతనము, ఆ ప్రత్యేకత ఉన్నది. కాబట్టి ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని విధాలుగా ప్రయత్నించినా ఫలితము ఏమి దొరకని వారు ఈ రోజున దేవుని మందిరంలో వచ్చి దేవుని ఆశ్రయించి ఆయన పాదంలో పట్టుకుని అది కృపగలు వేడుకొని ఆయనను నమ్ముకున్నారు కనుకని ఈ రోజున వారి జీవితాల్లో గొప్ప విజయాలను వారు చూడగలుగుతున్నారు. ఆమేన్. నా ప్రియమైన సహోదరులారా గమనించండి. ఒక చిన్న సందర్భాన్ని చెప్పి నేను ముగించేస్తాను. సమయము మన ముందర క్లుప్తంగా ఉన్నది కనుక. విజయవాడ 3 నెలల హాస్టల్లో ఉన్న టైంలో నాతో పాటు ట్రైనింగ్ తీసుకుంటున్న 2 స్నేహితులను వారికి ముందుగా చెప్పాను, రేపు ఆదివారం పందిలాడి వెళ్ళాలి అని చెప్పి నాతో పాటు వారిని కూడా దేవుని మందిరానికి నడిపించిన ఆ రోజులు నాకు జ్ఞాపకం వస్తుంది. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, ఇది నా గొప్పతనం అని కాదు, నా గొప్పతనం అని కాదు. ఒకరిని దేవుని యొద్దకు నడిపిస్తే వారి ద్వారా అనేక మంది ఆత్మలు రక్షింపబడతాయనే ఉద్దేశంతోనే నేను చెప్తున్నాను. కానీ ఇందులో నా గొప్పతనం ఏమీ లేదు, నా జ్ఞానం అంతకంటే కాదు, నాది ఏమీ లేదు. నేను కేవలము నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలన మాత్రమే. అందుకనే ప్రేమ డంబంగా ప్రవర్తించదు. ఇందులో నేను డంబాగా ప్రవర్తించేది ఏం లేదు. అయ్యా నేనేమై ఉన్నానో అది కేవలము నీ కృప వలనే అనే మాట ఎప్పుడు వస్తుందంటే మన హృదయంలో స్తుతి కృతజ్ఞతలతో ఎప్పుడైతే నింపబడుతుందో అప్పుడే మనం ఆయన సన్నిధిలో మనం ఎప్పుడు తగ్గించుకుంటామో తగిన కాలంలో ఆయన మనల్ని హెచ్చించే దేవుడు. ఆమేన్. నా ప్రియమైన సహోదరులారా గమనించి, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము గలదు, నీ కుడి చేతిలో నిత్య సుఖములు ఉంటాయి. ఆయన యొద్దకు చేరిన వారిని ఆయన అంత మాత్రము త్రోసిపుచ్చే దేవుడు కాదు. ఎంతటి పాపికైనా ఆయన దగ్గర క్షమాపణ ఉంది. ఎంత ఘోర పాపికైనా ఆయన దగ్గర క్షమాపణ ఉంది. నా ప్రియమైన సహోదరులారా గమనించండి, ఈ రోజున జీవము గల దేవుని మందిరంలోకి వెళ్ళి మన హృదయంలో భారమంతా దేవుని సన్నిధిలో కుమ్మరించాలన్న ఆలోచన ఈ రోజున మనలో ఎంతమంది కలిగి ఉన్నాం? కొందరు మానుకున్నట్లు సమాజంలో కూడుకుండా మానకని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ రోజున నీవు మానుకునే గుంపులో ఉన్నావా, సమాజంలో కూడేవాడి గుంపులో ఉన్నావా? పరీక్షించుకోవాల్సిన సమయం. నా ప్రియమైన సహోదరులారా, మీ జీవితాల్లో బంధకాల నుండి విడుదల పొందాలంటే నువ్వు దేవుని మందిరానికి వెళ్ళాలి అన్న ఆలోచన నువ్వు కలిగి ఉండాలి. నా జీవితంలో ఈ బంధకాల నుండి నాకు విడుదల కావాలి, ఈ కట్టల నుండి నాకు విడుదల కావాలి అని ఎప్పుడైతే నువ్వు అనుకుని నువ్వు ధైర్యంగా నువ్వు దేవుని కొరకు నువ్వు అడుగు ముందుకు చేస్తావో నీ జీవితంలో గొప్ప కార్యాన్ని నువ్వు చూడగలవు. ఆమేన్. నా ప్రియమైన సహోదరులారా, ఉదయ కాలమున
ఆయన సన్నిధిలో సంతోషం అన్నది, సమాధానం అన్నది, ఎంతటి పాపికైనా పాప క్షమాపణ అన్నది. ఆయన పాదాలు పట్టుకొని ఆయన మీద ఆధారపడిన వారిని ఆయన ఎన్నటి విడిచిపెట్టడం విడనాడడు. నీ సొంత వారిని నిన్ను విడిచిపెట్టచ్చు, నీ స్నేహితులు నిన్ను విడిచిపెట్టచ్చు, నేను ఎవరైనా విడిచిపెట్టచ్చు, కానీ నీ కొరకు తన ప్రశస్తమైన రక్తమును కాచి ధారపోసి నువ్వు నా శుద్ధాన్ని వాగ్దానము చేసిన దేవుడు నిన్ను విడుస్తాడా? విడుస్తానండి. తల్లి అయిన మరిచిన మనిషిని కానీ నేను మనవను అని వాగ్దానం చేసిన దేవుడు నిన్ను మర్చిపోతాడా? మర్చిపోడు. ఎంతటి శ్రమలో అయినా ఆయన మర్చిపోడు. కారణం ఏంటో తెలుసా? నువ్వంటే ఆయనకి ఎంతో అపారమైన ప్రేమ ఉంది. నువ్వైనా నేనైనా మనమైనా ఆయనకి మనమంటే ఎంతో అపారమైన ప్రేమ ఉంది. అలా అని మనం చేసే ప్రతి పనికి మన పనికి ఆయన క్షమిస్తాడనుకోవడం అది బుద్ధిహీనత. ఇట్స్ ఫూలిష్. ప్రసంగి 12వ అధ్యాయము 1-2 వచనాల్లో నీ యవ్వన కాలంలో నీ బాల్యకాలం అందే నీ సృష్టికర్తను జ్ఞాపకం చేసుకోమని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ రోజున ఈ దేహంలో చెరుపుదాన్ని విషయమై నువ్వు దూరంగా ఉండమని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ రోజున ఎంతమంది యవనస్తులు తన శరీరమును పాడు చేసేదానికి ఆకర్షితులవుతున్నారు, దేవుడిచ్చే పరిశుద్ధతను కాలుదనుకుంటున్నారు. అటువంటి వారి మనోనేత్రాలను దేవుడు తెచ్చుగాక. నా ప్రేమైన సహోదరులను గమనించు, ఆయన రక్తము మన మీద ప్రోక్షింపబడిందే కనుక, ఆయన రక్తము మనమే ప్రోక్షింపబడింది కనుకనే ఈ రోజున మనం ఆయన సన్నిధిలో కూర్చొని ఆరాధించగలుగుతున్నాం, ఆయన మాటలను మనం ధ్యానించగలుగుతున్నాం. ఇటువంటి గొప్ప భాగ్యము ఈ ఉదయకాలమున అనేక మందికి దేవుడు వారికి అనుగ్రహించుగాక. ఆయన సన్నిధిలో ఒక్క రోజు కాసేపని గడిపి చూడండి. మీ మాటలోనే అంటారు, ఈ లోకంలో ఎంత సంపాదించినా దేవుడిచ్చే సంతోషము ముందు ఏది సమానం కాదు. ఏదైనా సమానం అవుతుంది? దేవుడిచ్చే సంతోషము ముందు ఏదైనా సమానంగా ఉంటాయా? ఏది కాదు. ఈ లోకం ఇచ్చే సంతోషము తాత్కాలికమైనది, కానీ దేవునిచ్చే సంతోషము అది తరతరాల వరకు స్థిరంగా నిలిచి ఉంటుంది. నా ప్రేమైన సహోదరులను గమనించి, ఈ రోజున అనేక మంది జీవితాలలో కన్నీళ్లతో నిండి ఉన్నారు, సమాధానం లేని వారుగా ఉన్నారు, విడుదల లేక బంధకాలలో విరిగి నలిగి కుమిలిపోతూ ఉన్నారు. అటువంటి వారికి గొప్ప శుభవార్త, ప్రభువు నిన్ను పిలుస్తున్నా. He is calling you. He had stretched his mighty hand. ఆయన బలిష్టమైన హస్తము నీ వైపు చాపి ఉంచాడు. నా కుమారుడా, నా కుమార్తె, ఇప్పటికైనా నేను పిలుస్తున్నాను, నా దగ్గర వస్తే నీ ప్రాణానికి నేను శాంతి తీరుస్తాను. ఒకసారి 103వ దావీదు కీర్తన మొదటి వచనాలను మనం చదివితే, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకము. ఆయన నీ సంకటములను కుదుర్చువాడు, నీ దోషమును పరిహరించువాడు, నీ సంకటములను కుదుర్చువాడు, సమాధిలో నీ ప్రాణమును విమోచించే దేవుడు, కరుణ కటాక్షములతో
నీవు కిరీటమును ధరింపచేసే దేవుడు. ఆయన చాచిన హస్తాల దగ్గర చేరితే ఏ ఒక్కరు ఆయన 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 దగ్గర ఎవరైతే చేరుతారో వారికి గొప్ప విడుదల దొరుకుతుంది. నా ప్రేమ సహోదరులారా, గమనించి ఈ ఉదయ కాలమున మీలో ఎంతమంది మీ కన్నుల ముందు ఒక ప్రక్కన బైబిల్ పెట్టి ఒక పక్కన కోట్ల రూపాయలు పెడితే మీరు ఏది కోరుకుంటారు చెప్పండి? ఒక ప్రక్కన బైబిల్ పెట్టి మరో ప్రక్కన ₹1,00,00,000 పెడితే మీరు ఏది కోరుకుంటారు చెప్పండి? ఏది కోరుకుంటారు? మీరు ఏది కోరుకుంటారో నాకు తెలియదు, కానీ నేనైతే మాత్రం ఈ ₹1,00,00,000 మించిన కోట్లాది ఎన్నడూ తరగని గొప్ప సంపద నేను బైబిల్లో నేను కోరుకుంటాను. ఆమేన్. ఎందుకంటే ఈ లోకంలో ఈ ₹1,00,00,000 ఇవి ఖర్చు అయిపోతాయి, కానీ ఇది ఎన్నటన్నటికి ఇది తరగని ధననిధి. రాబో తరముల వారిని అనేక మందిని నిత్య జీవానికి మార్చే గొప్ప ధననిధి ఇది. ఇది వాగ్దానాల గని. నేనెదిగా కోరుకుంటాను. నా ప్రేమైన సహోదరులారా, గమనించి ఈ ఉదయ కాలమున మీలో ఎంతమంది మీ గృహాలలో కూర్చొని వర్తమానం వింటారో నాకు తెలియదు, కానీ మీరు ఎటువంటి పరిస్థితుల్లో నాకు తెలియదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయ కాలమున మీతో సూటిగా మాట్లాడుతున్నారు. మీరు ఆయన చెంతకు చేరితే, ఆయన పాదాల దగ్గర చేరితే ఆయన మిమ్మల్ని త్రోసివేయడు. అంతని ప్రేమ గల దేవుడు, అంతని జాలి గల దేవుడు. మీ కన్నిటిని ఆయన ఆనంద నాట్యంగా మార్చే దేవుడు. మీ హృదయంలో ఉన్న విచారమంతని కొట్టివేసి విజయానందాన్ని ఇచ్చే దేవుడు. ఆయన దగ్గర చేరితే మీ హృదయంలో ఉన్న భారమంతటి నేను తొలగించి మీ ప్రాణమునకు ఆయన విశ్రాంతిని తీర్చి, నేను నీకు ఉన్నాను భయపడదు అని వాగ్దానం ఇచ్చి నిన్ను భుజము తట్టి నిన్ను ధైర్యపరిచి నీ జీవితంలో గొప్ప మార్పును తీసుకొని రావాలని తండ్రి అయిన దేవుడు తన అద్వితీయ కుమారుడైన క్రీస్తు ప్రభువును ఆయన మీ ముందు చేతులు చాపి ఉంచారు. లోమల నల్లని జల్ల వైపు దినమల్ల నా చేతులు చాపి ఉంచుతున్నానని సెలవిచ్చిన దేవుడు ఈ ఉదయ కాలము మరొకసారి ఆయన మిమ్మల్ని పిలుస్తున్నారు. వస్తావా? వస్తారా? ఓ యవనస్తుడా వస్తావా? ఓ యవనురాల వస్తావా? ఆయన చాపిన హస్తాల వైపుకి వస్తే నిన్ను పరిశుద్ధమైన జీవితాన్ని ఇస్తాడు. ఈ లోకాన్ని అసహించుకొని దేవుడిచ్చే పరిశుద్ధత వైపు నీ జీవితాన్ని మారుస్తాయి. నువ్వు చూసే చూపులు మారుతాయి, నువ్వు ఆలోచించే తలుపులు మారుతాయి. సమస్తము నెత్తి నుండి పాదం వరకు నిన్ను నిలువెల్లా నిన్ను తన విలువైన రక్తంతో నిన్ను ప్రోక్షించి నిన్ను ఆయన కొరకు వాడుకొని ఒక బలమైన సాధనంగా దేవుడు నిన్ను వాడుకుంది. వస్తావా? ఈ లోకంలో ఉండే సంతోషము ఆనందము తాత్కాలికమైనవే, కానీ నీవు దేవుని పాదాల పట్టుకున్న కృప కొరకు వేడుకున్న మరుక్షణంలో నీ జీవితము మార్చబడుతుంది. ఆమేన్. నా ప్రియమైన సహోదరులారా, గమనించు. ఈ ఉదయ కాలంలో నేను ఒకటే చెప్పాలనుకున్నాను. ఆయన సన్నిధిలో గొప్ప విడుదల ఉంది. ఎంతటి బంధకములలో ఉన్న వారికైనా, కట్లలో ఉన్న వారికైనా వారికి గొప్ప విడుదల ఉన్నది. ఆయన పాదాలు ఆయన చాచిన చేతుల వైపు వస్తే వారు విడుదల పొందుతారు. దేవుని కాదని నీ ఇష్టానుసారంగా వెళ్ళావా, చిక్కులో పడతారు. నో డౌట్ అందులో. దేవుని విడిచి వేరొకరిని అనుసరించి వారికి శ్రమలు విస్తరిస్తాయి. ఎందుకు విస్తరిస్తాయి? దేవుడు విడిచిపెట్టావు కాబట్టి. దేవుడు విడిచిపెట్టావు, నీ ఇష్టానుసారంగా జీవిస్తున్నావు, చిక్కులో పడుతున్నావు, శ్రమను తెచ్చుకున్నావు. ఇది బుద్ధిహీనత కాదా?
అయినా సరే ఆయన ప్రేమ గల దేవుడు కనుకని ఆయన నీ వైపు చేతులు చాపి ఆయన పిలుస్తున్నాడు. నా కుమారుడా, నా కుమార్తె, ఇన్నాళ్ళ వరకు నీ ఇష్టానుసారంగా జీవించి నీ ఇష్టమైన మార్గంలోకి వెళ్ళావు. రా, తిరిగి రా, కమ్ బ్యాక్. నల్లారా, తిరిగి రండి. ఎందుకు? ఇన్నాళ్ళ వరకు మీకు ఇష్టమైన దారిలో మీరు వెళ్ళారు. అయినా కూడా ఆయన ప్రేమ గల దేవుడు కనుకనే ఆయన మరలా తమకి ఇష్టమైన మార్గంలో చెదిరిపోయిన వారిని ఆయన మరలా సమకూర్చి తన నిత్య జీవ మార్గంలోకి నడిపించి వారిని పరలోక రాజ్య వారసులుగా చేయాలన్నది ఆయనకున్న ప్రణాళిక. నా ప్రియమైన సహోదరులారా, ఈ ఉదయ కాలము ఈ వర్తమానం ఎంతమంది ఆలోచిస్తున్నారో నాకు తెలియదు, కానీ వర్తమానం ఆలోచిస్తున్నా నీవు నీ జీవితంలో విడుదల ఉన్నదా? సమాధానం ఉన్నదా? కృంగదల నుండి నువ్వు విడిపించబడ్డావా? దిగుల నుండి విడిపించబడ్డావా? ఈ ఉదయ కాలమున ఆయన చాపిన చేతుల వైపుకు వస్తే లోకమంతా ఒకటైనా నీవు దేవుని చాటున నీవు దాగి ఉంటే గొప్ప విడుదలను నీ జీవితంలో చూడగలవు. ఆమేన్. కనుక నేను ముగిస్తున్నాను. ఆయన చాపిన చేతుల వైపు వద్దాం. ఆయన ఇచ్చే గొప్ప సమాధానాన్ని మనం పొందుకుందాం. అతి గొప్ప విడుదల, అతి గొప్ప సమాధానము దేవుడు మనకందరికీ, ప్రతి గృహంలో ఉన్న ప్రతి ఒక్కొక్కరికి గొప్ప విడుదల, సంపూర్ణ సంపూర్ణ ఆరోగ్యము దేవుడు వారికి అనుగ్రహించిన గాక. ఆమేన్. దయచేసి స్థలం ఉంచండి, ప్రార్థన చేసుకోండి.